టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులు లేకుండా పోతారన్న మంత్రి తలసాని. రైతులను కష్టపెట్టే ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన సందర్భాలు లేవని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వెల్లడి. శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్ అత్యుత్సాహం. నిరసనలో పాల్గొన్న జనసేన నేతపై దాడి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో విషాదం. పెద్దలకు భయపడి మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య. డీటెయిల్స్ చూస్తే రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులు లేకుండా పోతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రైతులను కష్టపెట్టే ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొనడం తెలివి తక్కువ ఆలోచనని విమర్శించారు. రైతును రాజు చేయాలని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక విధాలుగా చేతును అందిస్తున్నారన్నారు. ఇంకో ప్రాజెక్ట్ అంటే అవినీతి అని మాట్లాడుతారు. ఇంత పంట 3 కోట్ల క్వింటాల్ల పంట పడుతుందంటే నీళ్లు లేకుండా పడుతున్నాయా? ఒక చుక్క నీళ్ళు రాలేదని మాట్లాడుతున్నారు కాళేశ్వరంలో. కాబట్టి నేను గాంధీ భవన్లో ఉన్నటువంటి తెలంగాణ పీసీసీ నాయకులకు ఇంక్లూడింగ్ సీఎల్పీ లీడర్ గారికి ముక్కు బిండి క్షమాపణ చెప్పిస్తావా రైతాంగానికి, లేకపోతే మీరు మునుగుతారా కట్టగట్టుకొని 3 గంటలు కరెంట్ అని మాట్లాడతారండి. ఎక్కడన్నా ఎంత కష్టపడి దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా కానీ 24 గంటల కరెంటు ఉచితంగా మన రైతాంగానికి ఇస్తే ఈరోజు దేశంలో పండనంత పంట తెలంగాణ రాష్ట్రంలో పండుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఇన్క్లూడింగ్ నేనే కాదు, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వాళ్ళ పార్టీ, మా పార్టీ, ఎవరైనా కానీ ఆ రైతు పెట్టిన అన్నమే తింటున్నాం మేము. నువ్వు ఇంత దిగజారిపోయే విధంగా మాట్లాడి ఇప్పుడిప్పుడే 9 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే మేము పైకి వస్తున్నాం అనేటువంటి సందర్భంలో అంటే ఒక పీసీసీ ప్రెసిడెంటే ఆ మాట చెప్పిండంటే డెఫినెట్గా రేపు వాళ్ళ ఎజెండా కానీ వాళ్ళ కడుపులో ఉన్నదే బయట పెట్టింది. లేకపోతే ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఆషామాషిగా మాట్లాడు. నాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో అక్కడొక్కడు పొడుస్తుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎట్లయినా మునుగుతున్నాం కదా, నేను కూడా ముంచేపోతా అనే విధంగా మరి క్లియర్గా వారు మాట్లాడినటువంటి విధానం ఉన్నది. కాబట్టి ఏదేమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం కానీ ప్రజలు కానీ మా నాయకుడు కేసీఆర్ గారి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే 9 సంవత్సరాల కష్టం ఏ రంగం తీసుకున్నా కానీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి. కాబట్టి ఇప్పటికైనా కానీ నేను రేవంత్ రెడ్డిని ఏమన్నా వాళ్ళ గాంధీ భవన్లో కూర్చున్నటువంటి వాళ్ళ ఢిల్లీ నాయకులతో పాటు ఈ రాష్ట్ర నాయకులు మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పిస్తారా రైతాంగానికి? మీరు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. తెలంగాణలో దేశంలోనే ఉచిత విద్యుత్ అంటేనే కాంగ్రెస్ పార్టీ గుర్తొస్తుందన్నారు. ఉచిత విద్యుత్ అంశం బయటకు వచ్చినప్పుడు దానిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్పై దేశంలో ఎవరూ కూడా సాహసం చేయలేదని, అలాంటిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 సంవత్సరంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారన్నారు. ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా పాదయాత్ర పూర్తి చేశానని భట్టి విక్రమార్క చెప్పారు. మేము మొదలుపెట్టినటువంటి పాదయాత్ర పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణలో దిగ్విజయంగా ఎటువంటి అడ్డంకులు ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోగలిగాను. వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి వారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాము. వారి ఆశీస్సులు తీసుకోవడంతో పాటు వారిని 2 రాష్ట్రాల తెలుగు ప్రజలను చల్లగా చూడాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళని కూడా బాగా చూడాలని ఆశీస్సులు అందించాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యాలు, ఆశయాలు, కోరికలు, ఏ
ఉద్దేశాలతో అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి సాధించుకున్నాము, ఆ లక్ష్యాలన్నీ నెరవేరటానికి కావలసినటువంటి శక్తిని, తర్వాత పాలనా పగ్గాలని దాన్ని అర్థం చేసుకొని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీస్సులు అందించగలిగితే రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ కూడా సుభిక్షంగా తీర్చాలని, తీర్చే విధంగా మీ ఆశీస్సులు అందించాలని ఆ తిరుమల ఉచిత కరెంటు అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్ అది. ఈ దేశంలో ఎవరు కూడా దాని గురించి సాహసం చేయనటువంటి రోజుల్లో, ఆలోచన చేయనటువంటి రోజుల్లోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2024లోనే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి అందరూ కూడా ఉచిత కరెంటుని ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రధానంగా 24 లక్షల బోర్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ఉపయోగపడింది. సో ఇప్పుడు ధనిక రాష్ట్రం, సంపద బాగా ఉన్న రాష్ట్రం, ఇంకా మెరుగైనటువంటి క్వాలిటీ పవర్తో మా రాష్ట్ర రైతాంగ సోదరులకి, వ్యవసాయానికి మెండుగా ఉచితంగా ఇస్తాం తప్ప దాని గురించి ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేది. వ్యవసాయం రైతులు బాగా ఉండాలని, దానికి సంబంధించిన నీటి వనరులు బాగా రావాలని ప్రత్యేక రాష్ట్రం కోరుకొని తెచ్చుకున్నాం. కాబట్టి ఎవరికి ఎటువంటి సందేహాలు కానీ ఆందోళన కానీ ఉండాల్సిన అవసరం కావాలని ఉచిత కరెంటు అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్గా ఉంది. దానివల్లంతా కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. ఆ మేలు జరగకుండా ఉండాలనే ఆలోచనతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకత్వం లేని ఉన్నట్టుగా లేనట్టుగా మాటలు భ్రమలు కల్పిస్తూ ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. నేను సమస్త తెలంగాణ సమాజానికి శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్ మరోసారి రెచ్చిపోయారు. నిరసనలో పాల్గొన్న జనసేన నేతపై సీఐ దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తపై సీఐ చేజ్ చేసుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూతుర్ని కూడా జాగ్రత్త అంటూ గతంలో హెచ్చరించినట్లు ఆరోపణలున్నాయి. గతేడాది ఓ హోటల్ నిర్వాహకురాలిపై సీఐ దాడి చేసినట్లు సమాచారం. సీఐ అంజు యాదవ్ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తుందని జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో విషాదం నెలకొంది. ప్రియుడు ప్రియురాలింట్లో ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రియుడి ఇంటికి ప్రియురాలు వెళ్ళింది. తెల్లవారుజామున ఉరేసుకుని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మైనర్ల ఆత్మహత్య ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణం సాగర్ కాల్వ వద్ద బస్సు ప్రమాదంలో 7గురు మృతి చెందారు. వారిలో 3 ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. అబ్దుల్ అజీజ్, అతని భార్య అబ్దుల్ హామీ, మనవరాలు హీనా ఈ 3 ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. మరోవైపు ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సును ఆ సంస్థ నుండి ఎండీ పరిశీలించారు. చాలా బోర కట్టుకుని యాక్చువల్గా ఫ్యామిలీలో ఒక అతను నిలబడి ఉన్నారు. బస్సులో ఎక్కాలి, వాళ్ళ ఇంటి దగ్గర ఆపడం కోసం నిలబడి ఉన్నారు. కష్టంతో మాట్లాడుతున్నారు. అందరూ వచ్చి నిలబడ్డారు. ఇతను ఒక డాక్టర్ ట్రై చేశారు.
వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. పవన్ రాజకీయ నేత కాదని కేవలం సెలబ్రిటీ అని అన్నారు. ఒక దశ దిశ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అభివర్ణించారు. పవన్ కు ఒక విధానం అంటూ లేదని, అన్ని గాలివాటం మాటలేనని బొత్స విమర్శించారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద ఆలోచించే ఏమంటుంది? వాలంటీర్ మీద పవన్ కళ్యాణ్ అవగాహన లేని వ్యక్తి, ఆలోచన లేని వ్యక్తి, విధానం లేని వ్యక్తి, ఒక దశ దిశ ఉంటే ఏదో మాట్లాడు, ఏదో ఒకటి గాలికి రావడం, గాలికి మాట్లాడడం, ఏదో చెప్పడం, ఓ అని తప్పటి కొడితే మాట్లాడడం. ఎవరైనా సరే ఆలోచన ఉన్న వ్యక్తి వచ్చి వాలంటీర్ మీద మాట్లాడతాడా? వాలంటీర్లు ఎవరండి? ఆ వీధిలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ మేనకోడళ్ళు, మేనల్లు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వాలంటీర్లు. ఆ వీధిలో ఉన్న ఆ వాలంటీర్లు వచ్చి ఆ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి పట్టుకుపోతాడంటే ఏం భాషిస్తారు? ఏం మెసేజ్ ఇద్దామని ఈ సమాధానానికి? వాళ్ళు ఎక్కడో పైపూర్ నుంచి వచ్చిన వాలంటీర్లు అయితే ఇంకో ఇలాగో యాక్టివ్ అన్నాయి. ఆ వీధిలో ఉన్న ఆ 100 కుటుంబాల్లో ఉన్న పిల్లలే అక్కడ ఉంటారు వాలంటీర్లు అంటే. అది ప్రిస్క్రైబ్ చేసింది ప్రభుత్వం. ఆ 100 కుటుంబాల్లో వచ్చి ఈ రకమైన ఏమైనా న్యాయం ఉందా మాట్లాడిన దానికి? అర్థం ఉందా చెప్పండి. అంటే రాజకీయాల కోసం ఎంతవరకైనా సరే మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా శంకించవచ్చు, ఎవరినైనా బాధించవచ్చు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడవచ్చు అనేది మాత్రం తప్పదు. వ్యవస్థలో ఒక బాధ్యతగా మాట్లాడాలి. నాకు తెలిసి బాధ్యత ఉండదు. ఎందుకంటే ఇతను రాజకీయ నాయకుడు కాదు కాబట్టి అతను రాజకీయ నాయకుడి కింద గుర్తించడం అవసరం లేదు. అందుకే నేను సెలబ్రిటీ అంటాను. సెలబ్రిటీ అన్న కారణం అదండి మొదటి. అందుకే నేను ఎప్పుడు అన్నాం. ఎందుకంటే ఆలోచన లేదు, విధానం లేదు. పార్టీ రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీకి ఒక విధానం ఉండాలి, ఒక స్ఫూర్తి. ఎందుకు వచ్చావు రాజకీయాల్లోకి? ఏం సాధించడానికి వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం అనేది చెప్పాలా. ఇన్ని భాషలు ఇన్ని చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడైనా అది ఎక్కడైనా మనకి కనిపించిందా? ఆ స్ఫూర్తి చెప్పండి. స్ఫూర్తి కనిపిస్తే ఓకే, ఎక్కడ కనిపించలేదే. ఎంతసేపు ఓ అని మాట్లాడితే అవి కాదు కదా. రామోజీరావు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విని పవన్ కళ్యాణ్ వారాహి వేసుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కోవూరు నియోజకవర్గం బెజవాడ గోపాల్ రెడ్డి నగర్ 5వ వార్డులో 15 లక్షల సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఓపెనింగ్ చేశారు. ఈరోజు వాలంటీర్స్ కష్టం చిన్న చితకది కాదు. పసిబిడ్డలైనా చాలా బాగా చేస్తున్నారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వాములై బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా కష్టపడి పనిచేస్తుంటే నీకు పవన్ కళ్యాణ్కి ఈరోజు వాలంటీర్స్ అంతా కూడా చాలా వ్యంగ్యంగా కనబడతా ఉన్నారు. ఎక్కడ చేస్తున్నారు? పార్టీ సైనికుల్లాగా ప్రజల కోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. 1వ తేదీ 4 గంటలకు లేచి పెన్షన్ ఇస్తూ ఉన్నారు, తలుపు తట్టి గుడ్డు చాకరీ చేస్తూ ఉన్నారు. కరోనాలో చేశారు కదా. ఇదంతా డ్రామాలు, నాటకాలు. ఈ వాలంటీర్సు నీ మీద ఏదో ఒక నెపం వేసి వాళ్ళని పక్కన పెట్టించాలనే కుట్ర జరుగుతుంది. దీని వెనక ఈనాడు రామోజీరావు, చంద్రబాబు నాయుడు డైరెక్షను. వాళ్ళు ఏది రాసి పంపిస్తే ఆ వారాహి ఎక్కి చదువుతాడు ఈ పిచ్చోడు. ఇది తప్పించి వీళ్ళ ముగ్గురికి ఇంకొకటి లేదు. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల మనసుల్లో నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తుడపలేరు. సంక్షేమ కార్యక్రమాలే మరలా మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా చేసి తీరుతాయి. ప్రజలందరూ కూడా ఈరోజు ఇతర పార్టీల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం కావాలి అని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. నిన్న కొమరికలో తిరిగాను, 10 మంది తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను.
దాదాపు 1,00,000 నుంచి 3 లక్షల దాకా ఒక్కొక్క ఇంట్లో పడుంది. ఒక 2-3 అయితే నేను వస్తున్నానని వెళ్ళిపోయినారు, ఇళ్లలో కూడా లేరు. అక్కడ కూడా ఆగి చదివి వినిపించొచ్చాను. ఆ కుటుంబాలకు ఎంత లబ్ధి పొందుందో. ఆ విధంగా మా నాయకుడు చిత్తశుద్ధితో నిజాయితీగా పార్టీలు కూడా చూడకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా చేసావా చంద్రబాబు? నీ జీవితంలో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ రోజైనా నువ్వు పార్టీలు చూడకుండా అందరినీ సమానంగా ఎప్పుడైనా చూసావా? సరేలే, నీ మామనే మానసికంగా హత్య చేశావు ఎన్టీ రామారావు గారిని. నీకు మేమెంత, ప్రజలెంత, అసలు లెక్కే లేదు కదా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో పోచమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్తో కలిసి మరో కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బోనాలతో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ప్రత్యేకంగా బోనాలు అలంకరించి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిస్కో మల్లేష్ యాదవ్, గ్రామ పెద్దలు, పిల్లలు, మాజీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతమంది వచ్చి జయప్రదం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఇదే కాదు, రోడ్డు బాగలేదు ఈ సంవత్సరం, మోరీలు బాగలేవు, ఇవన్నీ రిపేర్ నడుస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయింది. కాబట్టి వారందరూ తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు వాళ్ళందరూ మాకు క్షమించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయింది. రోడ్లు బాగలేవు, అందులో వర్షం కొట్టింది. కాబట్టి అంత భారీ ఈ సంవత్సరం పండుగ జరపలేదు. కాబట్టి ఆ తల్లి గిட்ட మాకు నెక్స్ట్ ఇయర్ అయినా బాగా కర్ణించి పండుగ ఇంతకు 10 అంతలు జరుపుకోవాలని అనుకుంటున్నా. మరి పోచమ్మ తల్లి కానీ ముందుండి పార్టీలకు అతీతంగా ప్రతి నాయకులు మా ఎంకుండి ప్రతి ఒక్కరు అందరం కలిసి కట్టుగా ఈ గుడులను కట్టాలని నేను మనస్ఫూర్తిగా తల్లి సాక్షిగా కోరుకుంటున్నాను. రైతులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సమక్షంలో వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ సమీపంలోని బీజాపూర్ నేషనల్ హైవే రోడ్డుపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు, 24 గంటల కరెంటు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దేశంలో 24 గంటలు కరెంటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పంటలు ఎలా పండేవి, ఇప్పుడు పంటలు ఎలా ఉన్నాయో చూడండి అని ప్రశ్నించారు. ఉచిత కరెంటు ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం కరెంటు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలను అపోహ పెట్టాలని, ఏదైనా అలజడి సృష్టించాలని, రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి కొప్పుల మహేష్ రెడ్డి గారి నాయకత్వం, కొప్పుల మహేష్ రెడ్డి గారి నాయకత్వం, ఖబర్దార్ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి. మాట మనం అందరం కూడా కానీ
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కరెంటు 24 గంటల కరెంటు ఎవరు కూడా ఇవ్వరని కూడా మరి గతంలో జానారెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం మనం అందరం కూడా చూసిందే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 9 గంటల కరెంటు ఇవ్వడం, తదనంతరం 24 గంటల కరెంటు ఇవ్వడం. దేశంలో ఏ రాష్ట్రం కూడా 24 గంటల కరెంటు ఇస్తలేదు, అది కూడా ఉచితంగా. ఈ ఉచిత కరెంటు వల్ల దాదాపు 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతి సంవత్సరం మరి ప్రభుత్వమే ఆ కరెంటు యొక్క ఖర్చును భరిస్తున్న మాట మనం అందరం కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి విసిరిన సవాలుకు ప్రతి సవాలుగా కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ తన రాజీనామా పత్రంలో ప్రతి సవాలుకు దిగారు. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులకు 10 గంటలు కూడా ఉచిత విద్యుత్ అందించడం లేదని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందించకపోతే తాను రాజీనామా చేస్తానని, లేకుంటే ఎంపీ కోమటిరెడ్డి రాజీనామా చేయాలని విద్యుత్ కేంద్రం ముందు నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జనారే, తెలంగాణ జనారే, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్లను కిరాయికి తీసుకుని వాటిలో ఉన్న జీపీఎస్ ను తొలగించి థర్డ్ పార్టీ వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకెళ్లి ఉడాయించి ముఠాలను అరెస్ట్ చేశారు. ఈ కేఎస్ఆర్ నగర్, సనత్ నగర్, జగద్గిరిగుట్ట, బాచుపల్లి పిఎస్ పరిధుల్లో కిరాయికి తీసుకుని నేరానికి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటి, సనత్ నగర్ పిఎస్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి వారిని అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు ప్రవీణ్ కుమార్, మహమ్మద్ ఓమర్ ఇద్దరును అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి వివిధ కంపెనీలకు చెందిన 16 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా 1,10,00,000 ఉంటుందని తెలిపారు. అన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటి మీద కూడా డ్రైవ్ చేస్తున్నాము. వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళని నమ్మిస్తారనమాట. ఫస్ట్ ప్రాంప్ట్గా రెంటల్ పే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాంప్ట్గా వస్తుంది కదా అని చెప్పి ఓనర్స్ కూడా వాళ్ళని ట్రస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 2-3 months అట్లా డిలే చేస్తూ కొంచెం లేట్ అయింది సార్ పే చేస్తాము అట్లా చెప్పడం జరుగుతుంది. తర్వాత టోటల్గా వాళ్ళ అడ్రస్ చేంజ్ చేయడం జరుగుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఈ కార్ను వాళ్ళు వేరే వాళ్ళకి రెంటల్కి ఇచ్చుకోవటమో లేదా డిఫరెంట్ ప్లేసెస్లో మార్టిగేజ్ పెట్టడమో జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఆర్సీలు అన్ని కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. వాళ్ళ లోన్స్ ఉన్నాయి, వీళ్ళు ఈఎంఐ కట్టుకుంటున్నారు. ఇప్పుడు దీంట్లో మోసపోయేది ఎవరంటే ఓనర్ మోసపోయినాడు. తర్వాత ఎవరికైతే వీళ్ళు మార్టిగేజ్ చేసినారో వాళ్ళ దగ్గర 3 lakhs 4 lakhs అట్లా తీసుకున్నారు. వాళ్ళు మోసపోయినారు, వాళ్ళ లాస్ అని వీళ్ళు లాస్. ఈ మధ్యలో ఎవరైతే ఎక్కువ ఉన్నారో వీళ్ళే గెయిన్ అయినా. దీనికి ఏజెన్సీ పాత్ర ఏం లేదండి, ఓన్లీ ఒక్కొక్క ట్రావెల్స్ ఉంది, ఆ ట్రావెల్స్ పాత్రే ఉంది. పదకొండ కమిషనరేట్ లో ఉన్నటువంటి వనస్థలిపురంలో కేసులు ఉంది. అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్ లో కూడా డిఫరెంట్ జోన్స్ లో కూడా కేసెస్ ఉన్నాయి. సో 3 కమిషనరేట్లకు సంబంధించి బికాజ్ ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ కి ఉన్నటువంటి కార్స్ ని తీసుకోవడం ఇది ఒక ఎంఓ లాగా జరుగుతుంది. సో ఇంకా ఫర్దర్ కూడా ఎవరన్నా ఉన్నారో అనేది దీంట్లో ఇంకా దర్యాప్తు ముమ్మరం చేయడం జరుగుతుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిపి గారి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ మీద ఎస్ఓటి అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మనం ఇప్పుడు కార్స్ని రెంటల్కి తీసుకున్నట్లుగా తీసుకొని తర్వాత చీట్ చేసి వాళ్ళకి అడ్రస్లు చేంజ్ చేసేసి కార్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో మార్టిగేజ్ చేసేటటువంటి ఒక పెద్ద ర్యాకెట్ని బాలానగర్ ఎస్ఓటి పోలీసులు అదేవిధంగా సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఛేదించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వీళ్ళ ఎంఓ ఏంటంటే కార్స్ని రెంట్కి తీసుకోవడం జరుగుతుంది.
ఒక 2-3 మంత్స్ ఆ ఓనర్స్ నమ్మేటట్లుగా వాళ్ళకి రెంట్ కూడా ఆన్ టైం పే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 2-3 మంత్స్ డిలేగా పే చేస్తూ తర్వాత మొత్తానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్ చేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కార్స్ని వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్స్ ఇచ్చుకోవటము లేదా వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేసి ఆ విధంగా ఆ కార్స్ మొత్తాన్ని ఓనర్కి అందకుండా మొత్తానికి దోచుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రత్యేకంగా మనకు ఒక ముసాఫిర్ సెల్ఫ్ ఓనర్స్ కార్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మనం ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో ఇద్దరిని ప్రవీణ్ కుమార్ అదేవిధంగా మహమ్మద్ ఉమర్ అనేటటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి డిఫరెంట్ వెహికల్స్ 16 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో సనత్ నగర్లో ఒక క్రైమ్లో 7 వెహికల్స్, అదేవిధంగా బాచుపల్లిలో 4 వెహికల్స్, జగద్గిరిగుట్టలో 1, అదేవిధంగా వనస్థలిపురంలో ప్లస్ ఎస్ఆర్ నగర్లో డిఫరెంట్ కేసెస్లో వెహికల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల ఉసురు పోసుకుంటే పుట్టగతులు లేకుండా పోతారన్న మంత్రి తలసాని. రైతులను కష్టపెట్టే ఏ ప్రభుత్వం కూడా బాగుపడిన సందర్భాలు లేవని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వెల్లడి. శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్ అత్యుత్సాహం. నిరసనలో పాల్గొన్న జనసేన నేతపై దాడి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేటలో విషాదం. పెద్దలకు భయపడి మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.